వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. తూర్పు గోదావరి జిల్లా తుని అగ్రహారంలో పాప జాహ్నవి తప్పిపోయి ఇప్పటికి వారం రోజులకు పైనే అవుతుంది. అయినప్పటికీ పాప క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది కోరుకుంటూ ఉన్నారు. మరి పాప ప్రాణాలతో తిరిగి వస్తుందా? అసలు జాహ్నవి విషయంలో ఏం జరిగి ఉంటుంది? ఇదే వాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. జాహ్నవి తప్పిపోయి 1 వీక్ పైనే అవుతోంది. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. పాప బాగా క్షేమంగా తిరిగి రావాలని ఎంత కోరుకుంటున్నప్పటికీ హోప్స్ మాత్రం మెల్లిమెల్లిగా పోతూ ఉన్నాయి. సో, అయితే ఇది చిన్న పాప అలా అవ్వడం అనేది చాలా దురదృష్టం. ఇక్కడ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోలేదా అంటే తీసుకున్నారు కదా! ఇప్పుడు ఆ తండ్రి వెనక్కి తీసుకొచ్చి ఇంటి దగ్గర దించాడు. "అమ్మ వద్దు, నేను వస్తాను" అని చెప్పి చిన్న పాపకు సముదాయించి ఎత్తుకొని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి మళ్ళీ తను పొలం దగ్గరికెళ్ళాడు కదా! ఇక్కడ పొలం మధ్యలో వాళ్ళ ఇల్లు. కాపలాదారుగా ఉన్నారు అని చెప్తున్నారు కదా! అది కేసీ అగ్రహారం. అదే తుని ప్రాంతంలో తుని పరిసర ప్రాంతాలకు సంబంధించిన కేసీ అగ్రహారం అనే ఊరు అనుకుంటది. అక్కడ పొలాలకి సంబంధించిన కాపలాదారుగా ఇతనున్నాడు. ఉన్నప్పుడు పొలాల మధ్యలోనే ఇల్లు వేసి ఇతనికి ఇచ్చినట్టున్నారు పొలం కాపలా గాయటానికి. అయితే అతను మరి ఇంటి దగ్గర నుంచి పొలంలోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటే పాప వెంటబడితే మళ్ళీ వస్తానమ్మా అని ముద్దులాడి ఎత్తుకొని తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళాడు. మరి ఇంట్లో భార్య కూడా ఆపి చూడాలి కదా! అంటే ఇంకో చంటి పాప ఉయ్యాల్లో ఉంది తనకి. అవును. మరి ఆ పాపను చూసుకుంటూ అక్కడక్కడే ఆడుకుంటుందిలే పాప అన్నట్టుగా ఉంటారు తల్లిదండ్రులు కొంతమంది. మరి అక్కడ తల్లి కొంచెం చూసుకున్నట్టయితే దింపాడు కదా! మళ్ళీ వెళ్తుందేమో అని మళ్ళీ రా అని వెనక్కి లాక్కొస్తాం సాధారణంగా పిల్లల్ని. అవును. నాన్నొస్తాడు నువ్వు రామ్మా అని లాక్కొని వెళ్తాం మనం ఇంట్లోకి. మరి ఆవిడ తీసుకెళ్ళిందా లేదా అక్కడ తెలియలేదు. ఇంకో చంటి పాప ఉయ్యాల్లో ఉంది కాబట్టి ఆ పాపను చూసుకునే ఇదిలో పడిపోయిందేమో మరి తెలీదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే అక్కడ వీళ్ళ ఒక్క ఇల్లే కాబట్టి చక్కగా అంతా క్లీన్ చేసుకొని ఉంచుకుంటారు. అక్కడక్కడ తిరుగుతుందిలే అన్న భరోసా, ఇంకెవరు లేరు కదా ఏం కాదులే అన్న భరోసా ఒకటి ఉంటుంది. అయితే పాప మళ్ళీ వెళ్ళడం ఆవిడ గమనించి ఉండదు. మరి అక్కడ గీసీలు ఏం లేవు కదా! పాప వెళ్ళింది బానే ఉంది. మరి ఆ పాపకి దారి ఎలా తెలుస్తుంది? తెలీదు. ఒక 4 అడుగులు, ఒక 2, 3 మీటర్లు నడిచిన తర్వాత పిల్లలకి గమనించారంటే దారి తెలీదు. అవును. కదా! తండ్రి ఎటు వెళ్ళాడో తెలీదు. ఒకవేళ ఇటు వెళ్ళాడనుకుని అటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళాడనుకుని ఇటు వెళ్ళొచ్చు. లేకపోతే ఇంటి ముందుకు వెళ్ళాల్సింది ఇంటి వెనక్కి వెళ్ళొచ్చు. ఏదైనా జరగచ్చు. చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా అంత తెలీదు గుర్తులు. కాబట్టి ఆ పాప ఎటో వెళ్ళింది. వెళ్ళిపోయినప్పుడు మిస్సింగ్. వెంట కుక్క కూడా వెళ్ళిందండోయ్! కుక్క కూడా వెళ్ళింది. కాపలా వాళ్ళకి అలవాటైన పెంపుడు కుక్క కాబట్టి కుక్కలు పిల్లలతో బాగా కలిసి ఉంటాయి. పిల్లలు కూడా పెంపుడు పిల్లులు, పెంపుడు కుక్కల చుట్టూ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి భయం అనేది తెలీదు. చూసారంటే చిన్న పిల్లలకి అసలు భయం అనేది తెలీదండి వాళ్ళకి. ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. రమ్మంటే చీకట్లో కూడా వస్తారు వాళ్ళకి. మనం నేర్పిస్తాం భయం అనేది. కాబట్టి ఆ వయసులో భయం తెలీదు. ఎటు పెడితే అటు వెళ్ళిపోతారు. ఆ క్రమంలోనే పాప వెళ్ళిపోయింది. ఆ పాపకి కుక్కకి బాండ్ ఉండబట్టి ఆ కుక్క కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు పాప అనేది మనిషి, కుక్క అనేది జంతువు. ఆ యజమాని కిందే లెక్క కుక్కకి ఆ పాప కూడా. యజమాని ఎటు వెళ్తే అటు వెళ్ళడం అనేది ఈ కుక్క యొక్క సహజ లక్షణం. సో యజమాని వెళ్తుంది కదా, ఇది వెళ్ళింది. అంతేగాని పాప నువ్వు ఇటు వెళ్ళకూడదు, ఇటు రమ్మని లాక్కు వస్తుంది, అది లాక్కు రాదు. పాప ఎటు వెళ్తే తను అటే వెళ్ళింది. కాబట్టి కుక్క కూడా తనకు తోడుంది కదా అని చెప్పి పాప తను వెళ్తున్న వైపే ఎటో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది అనేది మనకు తెలియదు. ఇక్కడ మనకు చెప్పారు మధ్యలో ఒక పిచ్చివాడు వచ్చి మీ పాపను నేను చూశాను అని చెప్పాడు కదా! మరి చూశాను అన్నప్పుడు తీసుకొచ్చి దింపాడా? అదే కదా! చూసి వదిలేస్తారా? 2 ఏళ్ల పాపను వదిలేయడం నిజంగా పిచ్చివాడైతే గనక నేను చూశానని చెప్తారా? ఏమో కొంతమంది పిచ్చివాళ్ళు నిజంగా అన్నీ తెలుస్తాయి గానీ వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు. పిచ్చితనంగా ఓ రకంగా ఉంటుంటారు. అలా ఏమన్నా చెప్పాడా? చెప్పి మరి అతను ఎటు వెళ్ళిపోయాడు? అలా చెప్పినప్పుడు ఇంట్లో తల్లో తండ్రో ఉన్నప్పుడు పద ఎక్కడ అని చెప్పి ఆ వాడిని తీసుకుని వెళ్ళాలి కదా! ఎందుకు వదిలేశారు? మీ పాప తండ్రి దగ్గరికి వెళ్ళుండాలి, వెళ్ళలేదు. నేను అక్కడెక్కడో చూశానని ఈ అబ్బాయి చెప్తున్నాడు. అరే తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఈ అబ్బాయి ఎవరో అక్కడెక్కడో చూశానంటున్నాడు అని చెప్పి ఎక్కడ అని చెప్పి వెంటాడి గబగబా వెళ్ళి చూపించమని అడగాలి కదా! మరి అడగలేదా? అప్పటికి కుక్క కూడా ఇంకా రాలేదు కదా! రాలేదు. మరి అబ్బాయిని ఎందుకు వదిలేశారు? పిచ్చివాళ్ళే అని చెప్పి వదిలేశారా? పిచ్చివాళ్ళు ఎందుకు అవుతారండి? వాళ్ళకి ఏదో ఒక మెంటల్ యాక్సిడెంట్ అయినప్పుడు పిచ్చివాళ్ళు అవుతారు.
కానీ తెలివి తక్కువ వాళ్ళు ఏదైనా సరే ఒక మాట అన్నారంటే ఊరకే అనరు. ఉంటుంది అక్కడ సమ్ మ్యాటర్. దాన్ని అది చాలామంది లెక్క చేయరు పిచ్చివాళ్ళని. కానీ వాళ్ళకి ఒక ఆవేదన ఉంటుంది. వాళ్ళకి కొంత మెమరీ ఉంటుంది. వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు పిచ్చివాళ్ళు గూడా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది కొన్ని సందర్భాల్లో తెలియకుండా పోతుంది. ఏది ఏమైనా ఇక్కడ అతన్ని మైండ్ చేయలేదు వీళ్ళు. మైండ్ చేసి ఉండాల్సింది. పట్టుకొని పోలీసులు కూడా తర్వాత తను ఎక్కడున్నాడో తీసుకొచ్చి అడిగి ఉండాల్సింది. మరేం చేశారనేది తెలీదు. ఇక్కడ ఇదొకటైతే చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం టైం గ్యాప్ వచ్చేసింది. తండ్రి వచ్చాడు, సాయంత్రం అయింది, రాత్రి అయింది, మళ్ళీ మర్నాడైంది, ఇలా 8 రోజులు గడిచిపోయినాయి. కానీ ఆచూకీ తెలియటంలా. పోలీసులు వచ్చారు, డ్రోన్స్ పెట్టారు, మరి ఎన్నెన్నో చేశారు. మరి ఏమన్నా నేల బావులు ఉన్నాయా, బోర్వెల్స్ ఏమన్నా అక్కడ ఉన్నాయా, హోల్స్ అందులో పడిపోయారు. అడవులలో ఉంటాయా ఉండవు కదా. కానీ పొలాల ప్రాంతం కాబట్టి ఎవరైనా అది అలా తీసుకుని సగంలో వదిలేసి ఉండొచ్చు. పొలం వీళ్ళ ఒక్కళ్ళదే కాకపోవచ్చు కదా, ఇంకా చాలా మంది పొలాలు ఉంటాయి కదా. మరి ఎవరైనా ఏ పొలంలోనైనా వేసుకున్నారా అని అంటే పాప అసలు అంత దూరం వెళ్ళనే వెళ్ళదు. అర్థమైందా? అదే ఒకవేళ ఒక 2-3 రోజులు అలా తెలియకుండా దిక్కు తోచకుండా పాప పాకుతూ దేకుతూ ఎటో ఒకటి వెళ్ళిపోతే, చీకటి పడిన తర్వాత ఏడుస్తూ ఒక మూల ఉండిపోతే అక్కడే కొంచెం డిస్టెన్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఏమంత దూరం వెళ్ళిపోయి ఉండదు. చిన్న చిన్న పాదాలండి, ఎంత దూరం నడుస్తుంది? ఓపిక ఉండాలి కదా. ఏం తిన్నది మొత్తం ఇన్ని రోజులు లెక్క పెట్టుకుంటే ఆ పిల్ల ఎంతో దూరం వెళ్ళి ఉండదు. 1/4 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళదా. చిన్న చిన్న అడుగులు అలసిపోయి పడిపోతుంది పాప. ఈ లోపల అది మధ్యాహ్నం సమయమా ఉదయం సమయమా తండ్రి తీసుకొచ్చి దింపిన సమయం అది నాకు తెలియలేదు. సాయంత్రం అయిపోయినప్పుడు చీకటి పడితే పిల్లలకి అందులోకి పొలాలు చెట్లు వెనక అడవంటున్నారు. తొందరగా చీకటి పడే అవకాశాలు ఉంటాయి అక్కడ. ఉన్నప్పుడు పాపకి దారి తెన్ను తెలియక ఒక చోట స్ట్రక్ అయిపోవచ్చు. అయిపోయి అలిసిపోయి నిద్ర కూడా పోవచ్చు. కుక్క కూడా ఉందంటున్నారు. 2-3 రోజుల తర్వాత కుక్క వెనక్కి వచ్చింది అంటున్నారు. అంటే పాపకు అక్కడ ఏమీ కాలేదు, పాప బాగానే ఉంది అని అనుకోవచ్చు మనం. కుక్క కూడా ఉందంటే. లేదు పాప మీదకి ఏదైనా అటాక్ చేస్తే కుక్క ఎంతో కొంత ఫైట్ చేస్తుంది కదా. అవును. అదంతా జరిగాకే 2-3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది అది. ఆ తర్వాత దాన్ని క్యాచ్ చేశారు, ఏదో మెడిసిన్ ఇచ్చారు, తిండి పెట్టారు, మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ పాప జాడలేదు. ఇక్కడ నాకు 2 అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పిచ్చివాడు ఏమన్నా చేశాడా ఆ పిల్లని? పిచ్చివాళ్ళ చేతులు రాయిస్తే ఏం చేయలేదు, ఎటు పడితే అటు వేస్తారు కదా. అట్లానే మనుషుల్ని చూసినా రెచ్చిపోతారు వాళ్ళు. చిన్న పెద్ద అనేది తెలీదు. ఆ ఇదిలో ఆ పాపని ఏమన్నా చేసి ఎక్కడన్నా పడేశాడా అంటే అత్యాచారం అని నేను అనటం లేదు ఇక్కడ. పిచ్చివాడు కాబట్టి పిచ్చితనంగా కొట్టడం కానీ, గవుకు కాలు చేపట్టుకుని గిరగిరా తిప్పడం కానీ, ఇసిరేయటం కానీ అలాంటివి ఏమన్నా చేశాడా? పాప జీవంతోనే ఉంటే ఆ పాపతోనే ఉండి అలా ఉందా? పాప చనిపోయాక ఎంతకి కదలకపోతే తిరిగి ఇంటికి వచ్చిందా? ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా చూస్తున్నాం, కుక్కలు వచ్చి ఆచూకీలు చెప్పడం అనేది. కుక్కలకి సహజంగా ఉంటుంది ఆ సెన్స్. మరి అప్పుడు వచ్చింది, పాప చనిపోయాక వచ్చిందా? అది చెప్పాలని తాపత్రయంతో ఇంటికి వచ్చింది కానీ వీళ్ళు సరిగ్గా క్యాచ్ చేయలేదా? ఇవన్నీ అనుమానాలు దారితీస్తున్నాయి. ఇంకొకటి, అక్కడ పాపని వదిలేసి వచ్చిన సమయంలో ఏ కుక్కలో నక్కలో పీక్కుని అడవిలోకి లాక్కెళ్ళాయా? లేకపోతే అక్కడ ఏమన్నా 4-5 కుక్కలు అటాక్ చేస్తే పాప చనిపోయిందా? ఒక సందర్భంలో కుక్క మూతికి రక్తం కూడా అంటుకుంది అని చెప్పారు మనకి. అంటే కుక్క కూడా వాటితో ఫైట్ చేయటం వల్ల ఆ పాపని కుక్కలు ఏమన్నా ఇది చేస్తే బ్లడ్ వస్తే ఆ ఫైటింగ్ లో కుక్కకి కూడా బ్లడ్ అంటుకుందా? ఎన్నో అనుమానాలు అనేది. ఆ కుక్క నిజంగా అది నిజమైతే ఆ బ్లడ్ కి కూడా టెస్ట్ చేయాలి కదా. కుక్క మూతికి అంటుకున్న బ్లడ్ కూడా టెస్ట్ చేస్తే ఆ పాప బ్లడ్ గ్రూప్ ఏంటో వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. పాప పుట్టాక 2 సంవత్సరాలు అయింది. మరి ఏమైనా మ్యాచ్ చేస్తే ఏమైనా తెలియచ్చు. కాబట్టి ఇది కుక్కలన్నా పాపను ఆగం చేసి అటు కుక్కలన్నాక జంతువులు అవే ఒక్కదానికోటి పోట్లాడుకుంటూ ఆ పాపను ఎటన్నా ఈడ్చుకెళ్ళిపోయినాయి చాలా దూరం. కుక్కలు ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా, చాలా దూరం వెళ్ళిపోతాయి అడవి అందులోకి. లేదు ఆ పిచ్చివాడు ఏమైనా చేసి ఏ గోతులోనూ పడేసాడా తెలియకుండా. అలా పడేస్తే ఆ పిచ్చివాడు ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా పడేయాలి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియాలి ఆ సాక్ష్యాలు. మరి అది లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ పిచ్చివాడు ఎక్కడున్నాడో లాక్కు రావటం. సెకండ్ ఏంటంటే ఆ అడవిలోకి చాలా దూరం వెళ్ళి ఏమన్నా సెర్చ్ చేయటం. ఒకవేళ పాప నామరూపాలు లేకుండా ఆ కుక్కలు ఏమన్నా తినేసి చేసేసినాయా, ఏమైనా ఆధారాలు అయితే దొరుకుతాయి ఉదయ. అలా కొంచెం లోతుగా వెళ్ళాలి, ధైర్యం చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే. నాకైతే ఇలా అనిపిస్తుంది, కుక్కలు ఏమైనా అటాక్ చేశాయా అని అనిపిస్తుంది. ఈ కుక్క వచ్చి మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది చూడండి.
మళ్ళీ చనిపోయింది అంటున్నారు. లాస్ట్‌కి చనిపోయింది. హ్మ్. దానికన్నా ముందు లాస్ట్ హ్మ్. బట్ ఎళ్లి వచ్చింది మళ్ళీ. హ్మ్. ఇది కుక్క మెడకి జీపీఎస్ కట్టారు, ఇంజెక్షన్ చేశారు. దాన్ని శక్తి కోసం ఏదో ఇంజెక్షన్ చేసుంటారు. జీపీఎస్ రూట్ కోసం చేసుంటారు. అయినా గూడా ఆ పాప అక్కడ లేకుండా ఏమన్నా ఈడ్చుకెళ్ళిపోతే కుక్క మాత్రం ఏం చేస్తుంది? ఆధారాలు దొరకల కదా! హ్మ్. అడవన్న తర్వాత ఆకులు అవి ఇవి రాలుంటాయి. ఈడ్చుకెళ్ళిన క్రమంలో అవి కొంచెం ఇదయ్యి హ్మ్. ఉంటాయి. డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. ఆ రూట్ అంతా గూడా. కుక్క హ్మ్. కూడా కనిపెట్టలేకపోయిందా? కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళింది చూసారు? హ్మ్. మళ్ళీ ఏదో అక్కడ హ్మ్. వెతుకుదామని వెళ్ళుంటుంది. తన యజమాని పాపం పాప హ్మ్. అటాచ్‌మెంట్ కాబట్టి వెతుకుదామని వెళ్ళింది. కానీ ఈ కుక్కకి అక్కడ ఆధారం దొరికిందా? చెప్దామనొచ్చిందా? లేదా హ్మ్. ఆధారం దొరకలేదా? తిరిగొచ్చేసిందా? అనేది ఇక్కడ మనకు అర్థం కావట్లేదు. ఏమైనా పాపం ఆ కుక్క కూడా చనిపోవడం చాలా చాలా బాధాకరం. విచారకరము. ఒక్క హ్మ్. ఆధారం కూడా పాపం అది జీవే. అదే అది కదా! కూడా ఫైట్ చేసుంటుంది. హ్మ్. ఏమైనా సరే ఆ పాప కనీసం ఆధారాలన్నా దొరకాలి. పాప ఏమీ అవ్వకుండా ఏ చెట్టు మొదట్లోనో సినిమాలో చూపించినట్టు ఏ జంతువో కాపాడి, ఏ చెట్టు కింద పాప జీవంతో దొరికిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు మనం. ఏమైనా ఆ దిశగా హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది నాకనిపిస్తుంది మంచి పద్ధతే అని. రైట్. థాంక్ యూ అమ్మా.